హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయి, వార్తలకు వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు పెద్దపల్లి రాజన్న రాసిన శనార్థి నేటి మాట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లక్ష్యం కోసం పరితపించే నీ కండ్లు నువ్వు వెళ్తున్న మార్గం వైపే ఉండాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నువ్వెక్కడా వెనుకడుగు వేయొద్దు. కష్టాలు కన్నీళ్లు ప్రతి మనిషికి ఎదురయ్యే సవాళ్లే. ఈ సృష్టిలో మానవునికి ఉన్న మేధాశక్తి దేనికి లేదు. మేధావులంతా ఆకాశం నుంచి ఊడిపడ్డోళ్ళేం కాదు. నువ్వు పడుతూ లేస్తూనే కదా నడక నేర్చింది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకు, నీ ప్రయత్నంలో విశ్రాంతి ఉండకూడదు. అంది వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు. కాలం నీకు అనుకూలంగా ఉన్నప్పుడు సమయాన్ని వృధా చేయకు. చదవడం రాయడం కష్టమేమీ కాదు. ఏకాగ్రతతో చదివింది మనసులో పెట్టుకో. నీలో ఉన్న భయాన్ని పాతాళంలోకి తొక్కిపెట్టు. అవకాశాలు అందరికీ వస్తాయి, కానీ కొందరే వాటిని అందుకొని విజయ తీరాలకు చేరుకుంటారు. అప్పుడు నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం అందే క్షణాలు మధురంగా ఉంటాయి అంటూ మా పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చిండు. వాస్తవంగా మనం అనుకుంటాం ఇప్పుడు రేవంత్ రెడ్డి సడన్గా సీఎం అయిండు, ఇంకొక ఆయన సడన్గా పిఎం అయిండు నరేంద్ర మోడీ. కానీ ఎవరు కూడా ఆకాశం నుంచి ఊడిపడ్డోళ్ళు కాదు. ప్రతి ఒక్కరికి అవకాశాలు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవకాశాలను సద్వినియోగం ఎవరైతే చేసుకుంటారో పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తూ ఉంటారు. 100%. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు చదువుకోకపోతే ఫెయిల్ అవుతూ ఉంటారు. మళ్ళీ చదివి మళ్ళీ రాస్తే మళ్ళీ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ సద్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయి తప్ప ఏదో కష్టాలు ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి, ప్రతి కుటుంబానికి కష్టాలు ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కష్టాలను చూసి అయ్యో నా ఇంట్లో ఇట్లా అన్నారే, సమాజం ఇట్లా అన్నారే, ఆఫీస్లో ఇట్లా అన్నారే అని చెప్పేసి మనం ఎప్పుడైతే బాధపడుకుంటుంటామో ఇక మనం పైకి రాము. ఇంట్లో వాళ్ళైనా బయట అన్నా ఆఫీస్లో అన్నా సమాజం అన్నా నీ దారి నువ్వు ఎంచుకో, ముందుకు వెళ్ళు. విజయం తప్పనిసరిగా కంపల్సరిగా మనం విజయ తీరాలకు చేరుతామనేది నమ్మకం అయితే అందరికీ ఉండాలి, ఉంటుంది కూడా. చాలామందిని చూస్తూ ఉంటాం మనం. ఇది నేటి మాట. ఇక బీసీల డిక్లరేషన్ లెక్క మీదకి వస్తుంది అంటూ ఫోకస్ కచ్చేరికాడు ముచ్చట్లు సకినారా సుధాకర్ పటేల్ రాసింది. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. మిషన్ భగీరథ పైప్ లైన్ ధ్వంసమైంది తాంసీలో. ఇక ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు చేస్తున్న వ్యాఖ్యలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్సీ దండే విఠల్ సిర్పూర్లో ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ చేస్తున్న వ్యాఖ్యలు. మహిళా ఖైదీలో పరివర్తన తేవాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద వ్యాఖ్యలు. ఇక సొసైటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి దాష్టికం. ఎరువుల కోసం వెళ్ళిన రైతులకు బెదిరింపు. కవరేజ్కు వెళ్ళిన క్యూన్యూస్ ప్రతినిధి ఫోన్ లాక్కుండా ఉద్యోగి చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్. ఏడా కాగజ్నగర్లో ఫస్ట్ ఈయన పైన క్యూన్యూస్ కెమెరా లాక్కున్నాడు, ఈయన పైన ఫస్ట్ కంప్లైంట్ చేయి, లోపలికి పోతాడు బొక్కలకి. ఏం డ్రామాలా? పార్ట్ టైం ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలి. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శాంతి కుమారి డిమాండ్ చేస్తూ ఉన్నారు దహేగం నుంచి. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. జీవో 25ను సవరించండి. లంచ్ అవర్లో నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు ఆర్మూర్ నుంచి. దొరలపై పోరాడిన ధీరా ఐలమ్మ నిన్న జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దోమకొండలో కూడా ఘనంగా నివాళి. అక్రిడేషన్ కార్డుల గడువు మరో 3 నెలలు పొడిగించిండ్రు. జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్. ఈ అక్రిడేషన్ కూడా అందరికీ దొంగలకు లంగలకే వస్తున్నాయి అక్రిడేషన్. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు ఉన్నారో, ఎవరైతే కేసుల పాలైన జర్నలిస్టులు ఉన్నారో, ఎవరైతే ప్రజా కోణంలో అంటే అంతిమంగా ప్రజల కోసమే పనిచేసే జర్నలిస్టులకు మాత్రం అక్రిడేషన్ కార్డులు రావు. అన్నీ సగం ఉద్ధరణే పోతూ ఉన్నాయి, సగం అమ్ముకుంటూ ఉన్నారు. అంగట్లో అక్రిడేషన్ కార్డులు అని నేనే ఒక వార్త రాసిన. అంగట్లో అక్రిడేషన్ కార్డులు ఇదే జరుగుతుంది. కత్తులు తల్వార్లు ఉన్న కారు స్వాధీనం. 2 అనుమానితుల అరెస్టు నిజామాబాద్లో. కత్తులు తల్వార్లతో తిరుగుతూ ఉన్నారంట. ఇక అధికారులు లేని కొత్త మండలం. పేరు గొప్ప ఊరు దిబ్బల ఆలూరు డొంకేశ్వర్ మండలాలు
కనీస మౌలిక సదుపాయాలు లేకున్నా ప్రజాపాలన అందిస్తున్న అధికారులు నూతన మండలాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు ఇదే ప్రజాపాలన, ఇంకేమున్నది? ఇదే మండల ఆఫీస్, ఇదే ప్రజాపాలన. ఆర్మూర్ మంచిగానే ఉన్నది. శిథిలావస్థలో ధర్పల్లి పాత బస్టాండ్ అధికారుల తీర్పై స్థానికుల ఆగ్రహం. పడేది ప్రజలపైనే కదా, అధికారుల పైన, డిపో మేనేజర్ పైన, అధికారుల పైన పడితే తెలిసేది అది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ఎదుగుదలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షి ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ పెద్దపల్లిలో. ఇక 300 దళిత కుటుంబాల సమస్య పరిష్కారం అయ్యేదన్నాడు. న్యాయం కోరిన తమపైన గతంలో అక్రమ కేసుల అన్ని ఆధారాలున్న అక్రమార్కులపై చర్యలేవి. జమ్మికుంట సిఐ దొంగలకు కొమ్ముకొస్తుండు. సిఐ వి రవిపై మాకు నమ్మకం పోయింది. సిపి సార్ ప్రత్యేక దృష్టి పెట్టండి. దళిత కుటుంబాల వేడుకోలు జమ్మికుంట దగ్గర 300 కుటుంబాల సమస్య ఇది. ఏముంటుంది ఇక 300? భూమి సమస్య. కరీంనగర్ జిల్లాలోని తనుగుల గ్రామానికి చెందిన 300 దళిత కుటుంబాలకు చెందిన 2.31 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్న చర్యలు తీసుకోలేదు. న్యాయం చేయాలని కోరుతున్న తమపైనే మాత్రం 2 సార్లు కేసులు నమోదు చేశారు. అది దళిత కాలనీ భూమిని కబ్జా చేశారని చర్యలు తీసుకోవాలని చేస్తే వాళ్ళపైన ఉల్టా కేసులు పెడతా ఉన్నారంట జమ్మికుంటలో. ఇది ఇట్లా ఉంటే 18 రోజుల ఐక్య పోరాట ఫలితమే కాంట్రాక్ట్ కార్మికుల బోనస్. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల విభజించి పాలించే ధోరణి యాజమాన్యం వీడాలి. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజ్ కోసం మరో పోరాటం. ఏఐటియుసి నాయకులు శనిగల శ్రీనివాస్ గోదావరిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఆర్ఎఫ్సిఎల్లో స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలి. మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, సిజిఎం ఉదయ్ రాజ్ హంసాను డిమాండ్ నోటీసు అందజేసిళ్ళు గోదావరిక నుంచి. ఇక అగ్నివీర్ వాయు నియామకాల ద్వారా దేశం కోసం పనిచేయాలని చెప్తా ఉన్నారు పెద్దపల్లి నుంచి. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. మహనీయుల జీవితాలు స్ఫూర్తిదాయకం, ధైర్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. చాకలి ఐలమ్మ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏక్ నిరంజన్, మొత్తం ఏక్ నిరంజనే నడిపిస్తుండ సంగారెడ్డిలా. విధులకు అధికారులంతా డుమ్మా, హాజరు పట్టికలో మాత్రం సంతకాలు. ఇది జోగిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది పనితీరు. అరే, ఒక వైద్య శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి జోగిపేట అంటే ఆందోళన నియోజకవర్గం వస్తుంది. ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలో ఇంత అక్రమాలు జరుగుతున్నా కూడా మరి మంత్రులు ఏం చేస్తున్నారు? ఏమీ అర్థం కావట్లేదు. బయటికి కార్యాలయం తెరిచినట్లు కనిపిస్తుంది, కానీ కార్యాలయంలోకి వెళ్ళి చూస్తే అన్ని ఖాళీ కుర్చీలే దర్శనమిస్తాయి. అక్కడ ఉన్న అటెండర్ మాత్రం అధికారులంతా బయటికి వెళ్లారని సమాధానం ఇచ్చారు. అప్పటికి మధ్యాహ్నం 2:30 అయింది. భోజన విరామ సమయం అయినప్పటికీ కూడా ఉన్న సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఒక్కసారిగా కార్యాలయంకు వచ్చిన సామాన్యులు అవక్కయ్యారు. జోగిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు ఎవ్వరు లేరంట, ఒక్కడే ఏక్ నిరంజన్ నడిపిస్తుండంట. ఇది ఇట్లా ఉంటే ప్రశాంతమైన టెక్మాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు. టెక్మాల్ సొసైటీ చైర్మన్ పై దాడి చేసింది. ఇక డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలి. కలెక్టర్ వల్లూరి క్రాంతి సమీక్ష. ఇక వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు పట్టించుకొని అధికారులు. ఇక్కడ హుస్నాబాద్లో వీరనారి చాకలి ఐలమ్మ ఒక ఉద్యమ స్ఫూర్తి. నీలమ్మధు ముద్రాజ్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. నిరుపయోగంగా ఆర్టీసీ బస్టాండ్, ఇతర పనులకు వినియోగం పట్టించుకొని ఆర్టీసీ అధికారులు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఈ ఆచారంలో పరిస్థితి. తెలంగాణ ప్రజల తెగువ చాకలి ఐలమ్మ. మేయర్ శాంతి కోటేష్ గౌడ్ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక చాకలి ఐలమ్మ. డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ జవహర్ నగర్ నుంచి. ప్రజా ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం. ఖానాపూర్లో ఉచిత వైద్య శిబిరం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తలకొండపల్లి డాక్టర్ స్నేహ చేస్తున్న వ్యాఖ్యలు. ఇది ఇట్లా ఉంటే మాయమైన లింగారెడ్డి కుంట మొత్తం మాయమైందంట మాడుగులాలు. నాగిల గ్రామంలో కబ్జాదారుల చేతుల్లో కుంట. ఓ న్యాయవాది చెరువును పూడ్చి సొంత పొలంలోకి దర్జాగా రోడ్ వేసుకున్నారంట. హైడ్రా పోవాలే, మళ్ళీ ఇక్కడ ఈ చెరువును కాపాడాల్సిన అవసరం అయితే ఉంటుంది.
ఇక ప్రత్యేక అధికారి పాలన కరువు అంటూ శనార్థిలో కథనానికి స్పందించిన అధికారులు కొందర్గు ముద్రాజ్ కాలనీలో నీటి సమస్య పరిష్కరించిన అధికారులు హర్షం వ్యక్తం చేసిన కాలనీ వాసులు. గ్రేట్ జాబ్ కొందర్గు మీన్స్ షాద్నగర్ నియోజకవర్గం. ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ఉప్పనెల బీజేపీ సభ్యత్వం నిర్వహించాలి. మియాపూర్ డివిజన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్, షేర్లింగంపల్లి. ఇక బీజేఎంసీలో స్వచ్ఛత హీ సేవ 2024 311 కుక్కలకు రేబీస్ వ్యాక్సిన్. వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చొరవ. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ఇక ఆధునిక పద్ధతిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు. కాలేయ వైద్య నిపుణులు టామ్ చెరియన్ ఖైరతాబాద్ నుంచి. అట్రాసిటీ కేసుల్లో దళితులకు న్యాయం చేయాలి. పోలీసులు ఎటువంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా పనిచేయాలి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి. గర్భిణీలు బాలింతలు ప్రతిరోజు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. పాలమాకుల సెక్టర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం. బాలింతలు గర్భిణులు పలు సలహాలు సూచనలు ఇచ్చిన సెక్టార్ సూపర్వైజర్ జ్ఞానేశ్వరి శంషాబాద్. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ పేరు స్వాగతిస్తున్నాం. రాజేంద్ర నగర్ చాకలి ఐలమ్మ సంఘం సభ్యులు పెండ్యాల శ్రీధర్, పెండ్యాల సాయి మలిక్ బుద్వేల్. ఇక ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన నిజాముద్దీన్ ఇక్కడ నారాయణపేట జిల్లా. ప్రమాదం అంచనా పాఠశాల ప్రాణాలు పోయే వరకు పట్టించుకోరా. ఇది మన పాఠశాలల పరిస్థితి. ఇక మేము ఆడ రెసిడెన్షియల్ స్కూల్ కడతాం, ఇంకొక ఇది కడతాం, ఇక్కడ ఇది కడతాం అని చెప్తా ఉంటారు. కానీ ఉన్న పాఠశాలను బాగు చేసేటోడు ఎవడు దొరకడు రాష్ట్ర సర్కారులో. ఇది జోగులాంబ గద్వాల జిల్లా పరిస్థితి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా సంత బజార్లోని బియూపీఎస్ పాఠశాల శిథిలావస్థకు చేరింది. 100 సంవత్సరాల క్రితంది ఇంకా నడుస్తూ ఉంది. ఇక ఎట్లా మొత్తం పెచ్చులు ఊడిపోయినాయి పరిస్థితి. ఇక చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం. రవీంద్ర భారతిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ నిన్న ప్రభుత్వం తరపున జరిగి ఉండేది. చాకలి ఐలమ్మ స్ఫూర్తి ప్రదాత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంటూ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు. సమాజ పరిణామ క్రమంలో పీడీఎస్యు క్రియాశీలక పాత్ర. పీడీఎస్యు మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల అశోక్ మక్తాల్ నుంచి చేస్తున్న వ్యాఖ్యలు. కరెంట్ షాక్ తగిలి కార్మికుడు మృతి దేవరకద్ర. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. సాగర్ ఎడమ కాలువకు పొంచి ఉన్న ప్రమాదం. అధికారుల నిర్లక్ష్యంతో మరో గండిపడే అవకాశం. భయాందోళనలో తడకమల్ల ప్రజలు ముందస్తు చర్యలు చేపట్టాలని విన్నపాలు. మరి మంత్రి గారు ఆడికే పోయి చేస్తూ ఉన్నాడు కానీ అయితలేదేమో పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెద్దలకు అనుకూలంగా పంచాయతీ కార్యదర్శి. ఇళ్లలో నీళ్లు రావు కానీ వాషింగ్ షట్టర్లకు సరఫరా. పర్మిషన్లు లేకుండా మిషన్ భగీరథ నీరు మళ్లింపు. భవన నిర్మాణాలకు అక్రమ అనుమతులు. పంచాయతీ కార్యదర్శి మాటే శాసనం. ముడుపులు కొట్టు, పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టు. నాలా కనెక్షన్, భవన నిర్మాణ విస్తరణ ఏది అవసరం లేదు. వివరణ కోరగా మీకు చెప్పాల్సిన అవసరం లేదంటున్న కార్యదర్శి. ప్రజల కోసం పనిచేయను, పెద్ద మనుషుల కోసమే పనిచేస్తా దురుసుగా మాట్లాడుతున్న నాంపల్లి పంచాయతీ కార్యదర్శి. ఈయన పైన చర్యలు తీసుకోండి. ఇటువంటి కార్యదర్శులు ప్రజల కోసం పనిచేయాలి కానీ బడాబాబుల కోసం కార్యదర్శులు కాదు మీకు ఉద్యోగాలు ఇచ్చింది. ఈయన పైన ఒక కంప్లైంట్ రేజ్ చేయండి. ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘననివ్వాలి. వీరనారి ఐలమ్మ ధీరత్వాన్ని కొనియాడిన వక్తలు. ఆమె పోరాట పరాక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన నల్గొండ నుంచి. రెవెన్యూ అధికారుల తీరుతో పురుగుల మందు తాగిన రైతు. అరే పాపం. గుర్రపోడు మండలం తేనెపల్లి గ్రామంలో ఘటన. ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని ఇతరులు పట్టా చేసుకుంటారనే ఆరోపణ. 60 ఏళ్ళు కాస్తు కబ్జాలో ఉన్న పట్టించుకొని అధికారుల తీరుతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగిన వైనం. ఘోరం పరిస్థితి. నిరుపయోగంగా ప్రభుత్వ ఆసుపత్రి స్థలం. ఆ స్థలంలో ఆరోగ్య ఉప కేంద్రం, గ్రంథాలయం నిర్మిస్తే ప్రజలకు ఉపయోగం. మున్సిపల్ పాలక వర్గానికి విన్నపం. సామాజిక కార్యకర్త బెల్లంకొండ శేఖర్ నేరేడుచెర్ల నుంచి. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. మహిళా సంఘాల్లో జోరుగా వసూళ్ల దందా. అయ్యా, రుణాలు మంజూరు చేపిస్తే కమిషన్ ఇవ్వాల్సిందేనట. సీఏలు సీసీలు చేతివాటం చూపిస్తున్నారనే ఆరోపణలు. ఎవరికైనా చెబితే గ్రూపుల నుంచి తీసివేస్తామంటూ బెదిరింపులు. పై అధికారుల కనుసైగల్లో కొనసాగుతున్న సమాచారం. డోర్నకల్లో మహిళా సంఘాలు మీకు డ్వాక్రా గ్రూపులు ఉంటాయి కదా, డ్వాక్రా గ్రూపులకు
ఇక మీకు రుణాలు మంజూరు చేస్తే కమిషన్లు ఇవ్వాల్సిందే అట. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకపరిచిన వ్యక్తిపై కేసు నమోదు. విచారణకు వెళ్లిన అధికారి ముందు చచ్చిపోతానంటూ బెదిరింపులు. నేరస్తుడిపై 226B ఎన్ఎస్ ప్రకారం 2 కేసులు నమోదు. బయ్యారం సబ్ ఇన్స్పెక్టర్ కోగిల తిరుపతి చేస్తున్న వ్యాఖ్యలు. ఇక అక్రమాలకు తెరలేపిన పంచాయతీ కార్యదర్శి. ఇల్లు లేకున్నా కొద్ది నెలలుగా ఇంటి పన్నులు వసూలు. కబ్జాదారులకు అండగా పంచాయతీ కార్యదర్శి. అవినీతి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్. నేను తప్పు చేశానని ఒప్పుకున్న కార్యదర్శి రాజన్ బాబు. ఎందుకు సస్పెండ్ చేస్తలేరు నేను? హన్మకొండ. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత. తెలంగాణ సాయుధ ఉద్యమ పోరాట యోధురాలు. సిపిఐ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు హన్మకొండ నుంచి. వర్ధన్నపేట ఆకేరు వాగుకు మరమ్మతులెక్కడా? పరిశీలనకే పరిమితమైన వర్ధన్నపేట ఎమ్మెల్యే. ఏడాదిగా మరమ్మతులకు నోచుకొని ఆకేరు వాగు 2 సార్లు పరిశీలించి తట్టడు మట్టిపోయిన వైనం. శాశ్వత నిర్మాణం చేపట్టి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు వర్ధన్నపేట నుంచి. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. భద్రాద్రిలో ఆక్రమణల కూల్చివేత. పేదలపైనే ప్రతాపమా అంటున్న బాధితులు. రహదారులను ఆక్రమించిన బడాబాబులు. అక్రమ నిర్మాణాలపై అధికారుల మౌనం. హైడ్రా వస్తుందంట, చిన్నోళ్ళను కూల్చేస్తున్నారు, పెద్దోళ్ళను కూల్చేస్తలేరని చెప్తా ఉన్నారు. చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం. నివాళులర్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. కొత్తగూడెం నుంచి పంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చెర్లలో పాల్వంచలో రేషన్ బియ్యం పట్టివేత జరిగింది. కొత్తగూడెంలో తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి. న్యూ డెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ చేస్తున్న వ్యాఖ్యలు. ఆర్పిఐ నిబంధనలు బేఖాతర్. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న మహీంద్రా ఫైనాన్స్. నిజాలు రాస్తే మీడియాపై పరువు నష్టం దావా. నీ దిక్కున్న చోట చెప్పుకోమంటూ వార్నింగ్. ఏడా ఇది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు దౌర్జన్యాలు సృష్టిస్తున్నాయి. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా బరితెగిస్తున్నాయి. దాంతో మహీంద్రా ఫైనాన్స్ సంస్థ ఆగడాలపై బాధితులైన కస్టమర్లే మీడియా ముందుకు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. జర్నలిస్టులు ఎవరైనా వార్తలు రాస్తే మేము పరువు నష్టం వార్త చేస్తాం. వాడిపైన కేసులు పెట్టండి. వాడేసేది ఏమున్నది తొక్క. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. లంక ఆటగాళ్ల విజృంభణ. రెండో టెస్ట్లో మొదటి రోజు శ్రీలంక 309 కొట్టిన్లు, 3 వికెట్లు కోల్పోయిన్లు. ఇక సెంచరీతో చెలరేగిన దినేష్ చండీమాల్. ఒత్తిడిలో పడ్డ న్యూజిలాండ్కు శ్రీలంకకు టెస్ట్ మ్యాచ్ నడుస్తూ ఉంది. ఇక భారత్ను సొంత గడ్డపై ఓడించడం ఈజీ కాదు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక T20కి షకీల్ రిటైర్మెంట్. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నా ఫేవరెట్ కెప్టెన్ రోహిత్, స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. OTTలోకి స్త్రీ 2 అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ నడుస్తూ ఉందండి. ఇక సత్యం సుందరం సినిమాకు క్లిక్ యూ సర్టిఫికేట్ జారీ అయింది. ఇక తెలుగు @పాన్ ఇండియా మొత్తం ప్రవాసీ ఉన్నాయి. ప్రభాస్ రామ్ చరణ్. ఇప్పుడు దేవర ఎన్టీఆర్ వచ్చింది. టాలీవుడ్ సినిమాలకు ఫుల్ క్రేజ్. ప్రపంచవ్యాప్తంగా ఆడుతున్న చిత్రాలు. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నామని క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.